అక్కడి అధికారులు లంచాల రుచి మరిగారు. ఇటీవల బాగా బరితెగించారు. వ్యవహారం ముదిరి ఏసీబీ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కొక్కరి బండారం బయటపడుతోంది. పైన చెప్పుకొచ్చినదంతా ఆదిలాబాద్లో సాగుతున్న వ్యవహారం గురించే. ఎన్ని అవకతవకలు జరిగినా లోకల్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. లంచాల రుచి మరిగి అడ్డగోలుగా అనుమతులిచ్చేస్తున్నారు. జనం నడిచే రోడ్డు కబ్జా చేస్తే దానికి లంచం తీసుకుని అనుమతులిచ్చేశారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇష్టారాజ్యంగా సాగినవి ఎన్నో ఉన్నాయి. గతంలో గుడ్డిగా ఖాళీ స్థలాలకు కూడా డోర్ నెంబర్లు ఇచ్చేశారు. అలాగే మున్సిపాలిటీలో లంచం లేనిదే ఫైల్ కదలదనే స్థాయికి చేర్చేశారు. తాజాగా 2 ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గతంలో పనిచేసిన మున్సిపర్లు, ఆర్ఐ, టౌన్ ప్లానింగ్ తో పాటు ఇతర విభాగాల అధికారుల అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా తెరపైకొస్తున్నాయి. ఈ రోడ్డు స్థలాన్ని ప్రజలు ఉపయోగించుకునే రోడ్డు స్థలాన్ని కబ్జా చేయాలన్న ఉద్దేశం కొద్దీ దాన్ని మొదట దానికి మున్సిపాలిటీ నుంచి అసెస్మెంట్ నెంబర్ తీసుకొని తర్వాత వాళ్ళ బావ పేరు నుంచి వాళ్ళ సిస్టర్ పేరు నుంచి రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్టర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానికి తోడు ఇది గవర్నమెంట్ రెగ్యులరైజ్ చేసినట్టు ఉత్తర్వులు తీసుకుంటే ఇక నాకు ముందు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ఆర్డర్స్ చూపించుకొని నేను అక్కడ బిల్డింగ్ పర్మిషన్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో ఈ నకిలీ ఉత్తర్వులను క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ నకిలీ ఆర్డర్స్ ఆధారంగా అతను మున్సిపాలిటీలో పర్మిషన్ కూడా బిల్డింగ్ పర్మిషన్ కూడా అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ మరి ప్రజలకు సంబంధించిన రోడ్డును కబ్జా చేయడంతో పాటు దానికి మళ్ళీ రెవెన్యూ అధికారుల నకిలీ ఉత్తర్వులు తయారు చేయడం, తర్వాత నకిలీ ఉత్తర్వుల ఆధారంగా బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవడం, తర్వాత ఈ ప్లేసును కొందరు ఇతరులకు అమ్మడానికి కూడా ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇతన్ని తర్వాత ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఎవరైతే అది గిఫ్ట్ డీడ్ విషయంలో శ్రీనివాసరావు యొక్క బ్రదర్ ఇన్ లా జలగం అమూల్ వీరిద్దరిని అరెస్ట్ చేసి ఇంటరాక్ట్ చేయగా వారు నేరం ఒప్పుకున్నారు. అతని నుంచి ఈ నకిలీ ఆర్డర్స్ యొక్క కాపీలు కూడా మేము జప్తు చేసుకోవడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీలో కూడా పైసా లేనిదే పని కావడం లేదు. ఈ మధ్య వరుసపెట్టి లంచావతారులు ఏసీబీకి చిక్కారు. ఆమ్యామ్యాలు ఒక్కటే కాదు, మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల ఎంపికపై కూడా పెద్ద రచ్చ జరిగింది. ఎవరైనా లంచాలు అడిగితే వెంటనే తమకు కంప్లైంట్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. అంటే 5,000 తగ్గించేసేసి 15,000 అడగటం జరిగింది. ఆ 15,000 రవికుమార్ గారి ద్వారా అవుట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ అతని ద్వారా తీసుకోవడం జరిగింది. దాన్ని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మేము తదుపరి విచారణ కొనసాగిస్తున్నాం. నకిలీ పత్రాలు, సెల్ఫ్ అసెస్మెంట్, ఇంటి నంబర్ల కేటాయింపు, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, ఇలా ఎందెందు వెతికినా అందందే. ఆదిలాబాద్ మున్సిపల్లో అవినీతిమయం అన్నట్లు తయారైంది పరిస్థితి.